అబ్బా ఓన్లీ ఫ్లయింగ్ కిస్సేనా? డైరెక్ట్ గా చెంప పగులుద్ది. వద్దులే, వద్దు. మా నాన్న రేపు వస్తున్నాడంట. అబ్బా చి, అప్పుడే వస్తున్నాడా? ఒరేయ్ ఒరేయ్, నీకేం పోయే కాలం వచ్చిందిరా? పసుపు అలా రాసుకుంటున్నావు. పసుపు రాసుకొని స్నానం చేస్తే చాలా మంచిది. నువ్వు ఒక ఆడదానివి, నీకు ఇది కూడా తెలీదా? నాకు తెలుసురా ఎదవా, కానీ అది ఆడవాళ్లు పూసుకుంటారు. నువ్వు మొగోడివి, ఎందుకు పూసుకుంటున్నావురా? చీ. నేను పూసుకుంటే తప్పేంటి? నాకు మాత్రం మనసుండదా? రే, నీకేం తలకాయ తిరుగుతుందా? మొగోడి వయ్యండి ఆడపిల్లలా చేస్తున్నావు. నువ్వు అసలు ఆడదానివేనా? నన్ను పట్టుకుని మొగోడంటున్నావు. అయ్యో అయ్యో దేవుడా, నా తమ్ముడికి ఏమయ్యింది? ఇలా చేసావు. నా పరువు మొత్తం గంగలో కలిసిపోయింది. ఇప్పుడు వీడికి పిల్లనెవరిస్తారు? వీడి జీవితం నాశనం అయిపోయింది దేవుడా. ఏంటి ఆ ఏడుపు? ఎవడో పోయినట్టు అయిపోయిందండి, అంతా అయిపోయింది. ఇప్పుడు నా తమ్ముడి జీవితం నాశనం అయిపోయింది. వాడికేమైంది? రేయ్, ఏంట్రా ఇది? ఇలా తయారయ్యావు? చూడు బావా, పసుపు రాసుకుంటే తప్పంటుంది ఇది. ఏంటి పసుపు రాసుకున్నావా? తర్వాత గాజులు వేసుకొని పూలు కూడా పెట్టుకో. నీ యబ్బ, అవన్నీ స్నానం చేశాక పెట్టుకుంటాలే. వీడేంటి ఇలా చేస్తున్నాడు? రేయ్, ఆట పట్టించింది చాలు కాని అదంతా తీసేయ్. నీకేరా చెప్పేది? రే దూలా, ఏమైంది బావా? చిచ్చి, ఎవరు నా ఒంటికి పసుపు పూసింది? నేనేమైనా ఆడపిల్లనా? ఈ చున్నీ ఏంటి తేడాగా? చిచ్చి. బావా, నేను నీకు ఏం న్యాయం చేశాను? నన్ను ఇలా తయారు చేసావు? చెప్పు తెగుద్ది. నేను తయారు చేయడం ఏంట్రా? నీకేమైనా పిచ్చి పట్టిందా లేదా దయ్యం పట్టిందా? అంత తేడాగా చేస్తున్నావు. నీ అంతట నువ్వే పసుపు పూసుకుంటూ విచిత్రంగా చేష్టలు చేస్తూ ఉన్నావురా. ఏంట్రా తమ్ముడు, ఏమైంది అలా ఉన్నావు? ఏంటో తెలియదే అక్క, ఒళ్ళంతా ఒకటే నొప్పులు. అబ్బా, నీరసంగా ఉంది. అమ్మా, నీ సోది మాటలాపి బిర్యానీ పెట్టే. ఉండ్రా, పెడతాను. సరేరా తమ్ముడు, నీకు మజ్జిగ అన్నం పెడతాలే. నీకు ఒంట్లో బాగలేదన్నావు కదా, ఈ మసాలా బిర్యానీ ఎందుకు? మజ్జిగ వద్దొద్దొద్దు, బిర్యానీ పెట్టు. బిర్యానీ అనగానే నొప్పులన్నీ మాయమైపోయాయి ఎదవకి. ఏంట్రా? రే పంది, మెల్లగా తిను. నాన్న, నేనింకా తినడమే మొదలు పెట్టలేదు. సౌండ్ ఇక్కడి నుంచి కాదు, అదిగో అక్కడి నుంచి. రే ఊరపంది. నాన్న, ఇప్పుడు కూడా నేను కాదు, అక్కడ చూడు. రే దూలా, నీకేం దయ్యం పట్టిందా? అలా తింటున్నావు? అక్క, నాకు పెరుగన్నం పెట్టమంటే బిర్యానీ పెట్టావేంటే? చి, నాకేమీ వద్దు. ఏవండి, వీడేంటి పొద్దున్నుంచి అలా పిచ్చి పట్టినోడిలా చేస్తున్నాడు? కొంపదీసి వీనికి దెయ్యం పట్టిందంటారా? ఈ కాలంలో కూడా దెయ్యాలు భూతాలు ఏంటి? ఈ ఎదవలు ఊరంతా ఊరకుక్కలా తిరుగుంటారు. బయట ఉన్న ఎండలకు మండిపోయి ఇలా చేస్తుంటారు. రే మామా, ఏంట్రా ఇలా వచ్చావు? మామా, అర్జెంటుగా ఒక పని పడింది, బస్టాండ్కి వెళ్ళొద్దాం పదా.
నేను రాన్రా, నువ్వే వెళ్ళు. రే మామ ప్లీజ్ రా, అర్జెంట్. నేను రాన్రా, నాకు ఇంట్లో పనుంది. నువ్వు ఇంట్లో ఉండి పెద్ద పీకేదేం లేదు కానీ వెళ్ళు. వాడికి ఏదో అర్జెంట్ పని అంటున్నాడు కదా. నీకు తెలియదు నాన్న ఈ ఎదవల గురించి. పని అని చెప్పి పని పాట లేకుండా ఊరంతా తిప్పుతారు. రానంటావు సరే, ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుంది. నాకు టైం వస్తుంది, అప్పుడు చెప్తా. ఏ పోరా. రే రాజు, మేడ మీదకెళ్ళి బట్టలారేరా. నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానే? నువ్వు చెప్పిన పనులన్నీ చేయడానికి నేనేమైనా నీకు కూలోన్నా? నీ పని నువ్వే చేసుకో. అంకుల్ అంకుల్ ఏంటమ్మా సిరి? అంకుల్ నన్ను కొద్దిగా బస్ స్టాండ్ కి తీసుకెళ్తారా? అయ్యో, నేను ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చానమ్మా, మళ్ళీ వెంటనే వెళ్ళాలి. ఒక పని చెయ్యి, బైక్ ఇస్తాను, మీరే వెళ్ళండి. రే రాజు, చెల్లిని బస్ స్టాండ్ కంటే తీసుకెళ్ళు. సిరి, వెళ్దామా? వెళ్ళరా వెళ్ళు, మెక్కడానికి మళ్ళీ ఇంటికొస్తావు కదా, అప్పుడు చెప్తా. నేను పని చెప్తే చెయ్యవా? ఆ అమ్మాయి పని చెప్పగానే ఎగేసుకుంటూ వెళ్ళిపోతావా? ఎక్కడికి వెళ్ళాలి సిరి? నీ ఇష్టం రాజు. నా ఇష్టమా? అదేంటి, ఏదో పనుందన్నావు? ఊరికే నీతో బైక్ పై తిరుగుదామని అలా చెప్పా. ఇంకా చూడు, మేఘాలలో తేలిపొమ్మన్నది తుఫాను. ఏమైంది? పెట్రోల్ అయిపోయినట్టుంది. చీ, ఒక అమ్మాయిని బయటికి తీసుకొచ్చినప్పుడు బండిలో పెట్రోల్ ఉందో లేదో చూసుకోవా? చీ, దీన్ని బండి అంటారా? ఒక అమ్మాయిని లాంగ్ డ్రైవ్ తీసుకెళ్లేది ఇలాంటి బండి మీదనా? ఇప్పుడేమో ఈ డొక్కు బండిలో పెట్రోల్ కూడా లేదు. నాకేం తెలుసు ఇలా అవుతుందని? అమ్మాయితో బయటకు వచ్చినప్పుడు అన్ని చూసుకోవాలని తెలీదా? మళ్ళీ నాకేం తెలుసు అంటున్నావు? నీతో హాయిగా టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాను చూడు, నాది బుద్ధి తక్కువ. అలా అంటావేంటి సిరి? నేనేమైనా కలగన్నానా పెట్రోల్ అయిపోతుంది అని? ఇప్పుడేం చేద్దాం మరి? ఒక్క నిమిషం ఉండు. రే మామా. ఎవడ్రా ఎరిపప్ప, ఎవడ్రా నువ్వు? మామా, నేన్రా, రాజుగాడిని. అది చెప్పు ముందు, గాడిదా. మామా, సిరితో బయటకు వచ్చానురా, బండిలో పెట్రోల్ అయిపోయి రోడ్డు మీద ఆగిపోయింది. పెట్రోల్ తీసుకొని రారా. ఏంట్రా పెట్రోలా? నీకు వద్దులే, బూతులెందుకు? చిన్న పనుంది, బస్టాండ్కి వెళ్ళొద్దాం రారా అంటే రావా? అదే అమ్మాయి పిలవగాని పెట్రోల్ ఉందో లేదో చూసుకోకుండా ఎగేసుకుని వెళ్ళావు. ఫ్రెండ్తో తిరగడానికైతే నొప్పి వస్తుంది, ప్రేమ పక్షులా తిరగడానికైతే ఏ నొప్పి ఉండదు. మామా ప్లీజ్ రా, తీసుకొని రారా. మీరు ప్రయత్నిస్తున్న నంబర్ మీకు ఎలాంటి సహాయం చేయాలనుకోవట్లేదు. మీరు ఏదైనా నీళ్లు లేని బావి చూసి అందులో దూకి సావండి.